ఒకే చోట 3 సూర్యుళ్ళు ఉంటే ఇది అబద్ధం కాదు. ఆల్ఫా సెంటారీ సిస్టంలో నిజంగా 3 సూర్యుళ్ళు ఉన్నారు. ఇందులోని గ్రహాల్ని పదుల సంవత్సరాలుగా మనం స్టడీ చేస్తున్నాం, కానీ చాలా తక్కువ కనిపెట్టాం. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆల్ఫా సెంటారీ సిస్టంలో మనకి అతి దగ్గరగా ఉండే స్టార్ పేరు ప్రాక్సిమా సెంటారీ. ఇదొక రెడ్ డ్వార్ఫ్ స్టార్. దీని మాస్ సూర్యుల్లో కేవలం 12.5% ఉంటుంది, కానీ ఇది వదిలే శక్తి అమోఘం. ప్రాక్సిమా సెంటారీ నుండి కాన్స్టెంట్ గా సౌర తుఫానులు వస్తూనే ఉంటాయి. దీని ఎఫెక్ట్ గ్రహాల మీద పడుతుంది. ప్రాక్సిమా సెంటారీ సిస్టంలో మనం 3 గ్రహాల్ని కనిపెట్టాం. ఇందులో ప్రాక్సిమా సెంటారీకి అతి దగ్గరగా ఉన్న గ్రహాన్ని ప్రాక్సిమా డి అంటున్నారు. దీని మాస్ భూమిలో 25% మాత్రమే ఉంటుంది. అలానే ప్రాక్సిమా సెంటారీ చుట్టూ తిరగడానికి కేవలం 5 రోజులే పడుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దూరాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ప్రాక్సిమా డి తన సూర్యుడి నుండి కేవలం 4.2 మిలియన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. దీంతో పోలిస్తే మెర్క్యూరీ సూర్యుడి నుండి 58 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రాక్సిమా డి ఇంత దగ్గరగా ఉండటం వల్ల ప్రాక్సిమా సెంటారీ సౌర తుఫానులు కాల్చేస్తూ ఉంటాయి. సో ఈ గ్రహానికి వాతావరణం అనేదే ఉండదు. తర్వాతి గ్రహం ప్రాక్సిమా బి. మీ అందరికీ ఇది తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా వీడియోస్లో దీన్ని మరో భూమి అని చెప్పారు. బట్ అసలు నిజం నేను చెప్తా. ప్రాక్సిమా బి విషయంలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళని నేను తప్పుబట్టను, ఎందుకంటే అది ప్రాక్సిమా సెంటారీ హ్యాబిటబుల్ జోన్లో ఉంది. సో నీరు దానివల్ల జీవం పుట్టింది అనుకోవడంలో తప్పులేదు. బట్ అసలు నిజం ఏంటంటే ప్రాక్సిమా బి తన స్టార్కి టైడల్గా లాక్ అయింది. అంటే ఆ గ్రహం యొక్క ఒకవైపు ఎప్పుడు ప్రాక్సిమా సెంటారీ వైపు తిరిగే ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఒకవైపు మండిపోతూ ఉంటే ఇంకోవైపు చల్లటి అంటార్కిటికాలా ఉంటుంది. భూమి తిరగడం వల్ల వాతావరణ గాలులు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసి వర్షాలు పడేలా చేస్తాయి. అలానే సీజన్స్ కూడా డెవలప్ అవుతాయి. ప్రాక్సిమా బి మీద ఇవేం జరగవు కాబట్టి అది మార్స్ లేదా వీనస్ కంటే దారుణమైన ఎడారులతో నిండి ఉండొచ్చు. ఈ గ్రహం మీద సపరేట్ గా ఒక వీడియో చేశా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. అయితే ఇప్పటి వరకు ప్రాక్సిమా సెంటారీ సిస్టమ్ లోపలి భాగంలో ఈ 2 గ్రహాలనే కనిపెట్టాం. ఒక రెడ్ డ్వార్ఫ్ కి దగ్గరగా ఉండే గ్రహాలు ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ గా ప్రాక్సిమా బి మరియు డిని చూపించొచ్చు. అయితే ఇంకొంచెం దూరానికి వెళ్తే 3వ గ్రహాన్ని చూడొచ్చు, అదే ప్రాక్సిమా సి. అయితే ఇది నిజంగా ఉందో లేదో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. కొన్ని రీసెర్చ్లు ఇది లేదు అంటున్నాయి, కొన్నైతే ఇది ఉన్నాయి అని వాదిస్తాయి. నేను మాత్రం ఉంది అని నమ్ముతా, ఎందుకంటే దీన్ని 2 టెలిస్కోప్స్ గుర్తించాయి. ప్రాక్సిమా బి మరియు డి కంటే సి కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఒక స్టార్ సిస్టమ్ బయటి ప్రాంతాల్లో గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పదార్థం కలిసి పెద్ద గ్రహాలు పుట్టే ఆస్కారం ఉంది. అయితే సూర్యుడి నుండి మార్స్ ఎంత దూరంలో ఉందో ప్రాక్సిమా సెంటారీ నుండి ప్రాక్సిమా దూరంలో ఉంది. అయితే ఇది ఎలాంటి గ్రహం అనేదే క్వశ్చన్. భూమి కంటే 7 రెట్లు ఎక్కువ మాస్ ఉంది కాబట్టి ప్రాక్సిమా సి ఒక సూపర్ ఎర్త్ అయి ఉండొచ్చు, లేకపోతే నెప్ట్యూన్ లాంటి ఐస్ జైంట్ అంటే నీరు, మీథేన్, అమోనియా లాంటి హెవియర్ ఎలిమెంట్స్ ఉన్న గ్రహమై ఉండొచ్చు. ఇవన్నీ -383 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ వాతావరణంలో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ప్రాక్సిమా సి చుట్టూ రింగ్స్ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఇంకో వింత విషయం ఏంటంటే ఇవి సాటర్న్ రింగ్స్ కంటే పెద్దగా ఉంటాయి. ఇక ఇంతకు మించి ప్రాక్సిమా సెంటారీ గురించి చెప్పడానికి ఏం లేదు. మేబీ భవిష్యత్తులో కొత్త విషయాలు బయటపడచ్చు. నెక్స్ట్ ఆల్ఫా సెంటారీ బి విషయానికి వస్తే అది సూర్యుడి కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఆల్ఫా సెంటారీ ఏ అయితే సూర్యుడి కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ వీడియో చేసే టైంకి రెండిటి చుట్టూ గ్రహాలు ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఆల్ఫా సెంటారీ ఏ చుట్టూ ఒక గ్రహం ఉండొచ్చు. అఫీషియల్ గా పేరు పెట్టలేదు, కానీ దీని క్యాండిడేట్ 1 అంటున్నారు. దీని మాస్ నెప్ట్యూన్ మరియు సాటర్న్ మధ్యలో ఉండొచ్చు. అలానే ఇది ఆల్ఫా సెంటారీ ఏ హ్యాబిటబుల్ జోన్ లో ఉండాలి, కానీ పెద్దగా ఉంటుంది కాబట్టి గ్యాస్ జైంట్ అయ్యే అవకాశం ఉంది. సో నీరు సముద్రాలుగా, నదులుగా ఏర్పడటానికి ఒక రాతి సర్ఫేస్ అంటూ ఉండదు. కానీ క్యాండిడేట్ 1 ఉండే ప్రదేశంలో నీరు లిక్విడ్ రూపంలో ఉండటానికి టెంపరేచర్ సహకరిస్తుంది కాబట్టి భూమిలో కనపడే మేఘాలు లాంటి నీటి మేఘాలు ఉండొచ్చు, కానీ ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ మేఘాల వల్ల అంతరిక్షం నుండి చూస్తే క్యాండిడేట్ 1 మొత్తం తెల్లగా కనపడాలి. ఆల్ఫా సెంటారీ ఏ తక్కువ సౌర తుఫానుల్ని విడుదల చేస్తూ ప్రాక్సిమా సెంటారీ కంటే ప్రశాంతంగా ఉంటుంది. సో క్యాండిడేట్ 1 కి మన జూపిటర్లా అనేక చంద్రులు ఉండే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ నే అవతార్ మూవీస్ లో ఎక్స్ప్లోర్ చేశారు. యాక్చువల్ నావీ ప్రజలు ఉండేది పాండోరా అనే చంద్రుడి మీద. ఇది పాలిఫీమస్ అనే గ్యాస్ జైంట్ చుట్టూ మరో 12 చంద్రులతో పాటు తిరుగుతుంది. ఈ పాలిఫీమస్ ఏమో ఆల్ఫా సెంటారీ ఏ చుట్టూ తిరుగుతుంది. అయితే అవతార్ మూవీ కాన్సెప్ట్స్ మొత్తం థీరీస్ మీద ఆధారపడి ఉన్నాయి. సో జీవం ఉంది అని నమ్మాలి అంటే జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్స్ ద్వారా ఆ గ్రహాల యొక్క చంద్రుల వాతావరణాల్ని గమనించాలి.
అయితే జీవం ఉంటేనే గ్రహాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనుకోకూడదు. విశ్వంలో అటు వజ్రాల వర్షం కురిసే గ్రహాల నుండి ఇటు కరిగిన ఇనుము మేఘాలు తేలే గ్రహాలు ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. టెంపరేట్ ఐస్ జైంట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మెయిన్గా అవి జీవాన్ని పుట్టించగలవు, కానీ వాటి వాతావరణాలు ఇతర హ్యాబిటబుల్ గ్రహాల కంటే చాలా విభిన్నంగా ఉంటాయి. వీటి సర్ఫేస్ మీద నీరు ఉండొచ్చు, కానీ వాతావరణం దట్టంగా ఉండటం వల్ల సూర్యకాంతి పడదు. టెంపరేచర్ సరిగ్గా ఉంటాయి కాబట్టి టెంపరేట్ ఐస్ జైంట్స్ వాతావరణంలో నీరు ఉండొచ్చు. అయితే ఆల్ఫా సెంటారీ ఏ, బి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఒకదాని గ్రావిటీ మరొకదాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కానీ సర్కమ్ బైనరీ ప్లానెట్స్ ఏర్పడేంత దగ్గరగా కూడా లేవు. అంటే ఒక గ్రహం 2 స్టార్స్ గ్రావిటీలో చిక్కుకొని ఒక్కోసారి ఒక్కో స్టార్ చుట్టూ తిరగొచ్చు. అదొక 3 బాడీ ప్రాబ్లం అవుతుంది. మన సైన్స్లో దీనికి సొల్యూషన్ లేదు. క్యాండిడేట్ 1 నిజమైతే మరిన్ని ప్రపంచాలు ఆల్ఫా సెంటారీ సిస్టంలో ఉండే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. మొత్తంగా ఆల్ఫా సెంటారీలో కన్ఫామ్ అయినవి ప్రాక్సిమా బి, డి, సి. ఇంకా కన్ఫామ్ అవ్వనిది క్యాండిడేట్ 1 మాత్రమే. అయితే ఆల్ఫా సెంటారీకి ప్రోబ్ పంపడానికి కొన్ని ప్లాన్స్ డిజైన్ చేశారు. వాటిలో ఫేమస్ అయింది బ్రేక్ త్రూ స్టార్ షాట్. సూర్యుడి శక్తిని వాడుకొని కొన్ని వేల మినీ స్పేస్ క్రాఫ్ట్లను ప్రాక్సిమా సెంటారీ దగ్గరికి పంపి గ్రహాల్ని దగ్గర నుండి ఫొటోస్ తీయొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ ప్రాక్టికల్ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. ఇంకో కాన్సెప్ట్ సోలార్ గ్రావిటేషనల్ లెన్స్, SGL. ఫర్ ఎగ్జాంపుల్, కంటిలోని సెన్సరీ నరాల మీద కాంతి సరిగ్గా పడకపోవడం వల్ల సైట్ వస్తుంది. కానీ స్పెట్స్ నుండి వెళ్లే కాంతి కిరణాల్ని లెన్స్ అనేది నరాల మీద పడేలా కాన్సన్ట్రేట్ చేసి క్లారిటీగా కనపడేలా చేస్తుంది. సేమ్ ఇంతే సూర్యుని గ్రావిటీని వాడుకొని ఒక టెలిస్కోప్ అనేక కాంతి కిరణాల్ని పట్టుకోగలదు. కాకపోతే దీనికోసం టెలిస్కోప్ను సూర్యుడి నుండి 500 నుండి 1000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరం పంపాలి. అలానే సూర్యుడు, టెలిస్కోప్ మరియు ఆల్ఫా సెంటారీ ఒక లైన్లో ఎలైన్ అయితే ఆల్ఫా సెంటారీ ప్లానెట్స్ను 1000 పిక్సెల్స్ క్లారిటీతో క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న టెక్తో మనం పొందేది కేవలం 1 నుండి 2 పిక్సెల్స్ మాత్రమే. అయితే నెక్స్ట్ 100 సంవత్సరాల్లో లాంచ్ అయ్యే కొన్ని కొత్త టెక్నాలజీస్ దీన్ని మార్చొచ్చు. దీంతో 200 సంవత్సరాల్లో మనం ప్రాక్సిమా బి లేదా క్యాండిడేట్ 1 పై మనుషులు నడుస్తున్న ఫోటోలు చూడొచ్చు. కానీ త్వరపడాలి, ఆల్ఫా సెంటారీ ఎప్పటికీ మనకి అతి దగ్గరగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఆల్ఫా సెంటారీ సిస్టమ్ మనకి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత అది కదులుతూ సూర్యునికి అత్యంత దగ్గరగా కేవలం 2.9 కాంతి సంవత్సరాల దూరంలోకి వచ్చేస్తుంది. ఆ సమయానికి ఇది రాత్రి ఆకాశంలో సిరియస్ తర్వాత 2వ కాంతివంతమైన స్టార్ అవుతుంది. కానీ ఆ తర్వాత ఆల్ఫా సెంటారీ, సూర్యుడు ఇక ఎప్పటికీ దూరం అయిపోతాయి. కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత ఆల్ఫా సెంటారీ ఏ ఒక రెడ్ జైంట్ గా మారి తన లోపలి గ్రహాలను మింగేస్తుంది. ఆ తర్వాత బయటి లేయర్స్ ని విడిచిపెట్టి అది వైట్ డ్వార్ఫ్ అవుతుంది. ఆల్ఫా సెంటారీ బి కూడా అదే పని చేస్తుంది. కానీ ప్రాక్సిమా సెంటారీ ఒక చిన్న రెడ్ డ్వార్ఫ్ అవ్వడం వల్ల దానికి ఇంకా 4 ట్రిలియన్ ఏళ్ల జీవితం మిగిలి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.